హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్ని ఎంఐఎం నేతలు ఆక్రమించారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ ప్రక్షాళన పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు వృధా చేసిందన్నారు. 111 జీవో ఎత్తివేసి 100 ఎకరాల్ని కబ్జా చేసిందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో గత 7-8 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా కూడా ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగం చేస్తున్నాను. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను, ఈరోజు మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్లాను ఒక కార్పొరేషన్ అని చెప్పి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మరి అనేక రకాలుగా ప్రకటనలు చేసి 3,500 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి దానికి ఒక కార్పొరేషను, దానికి ఒక చైర్మను, దానికి ఆఫీస్ పెట్టి ఒక్క అడుగు కూడా ముందుకు కలవలేదు. ఆయన కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. తెలంగాణలోనూ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితే వస్తుందని హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరూ చూస్తారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తుమ్మితే ఊడిపోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చేస్తుందో మీరు చూడండి, మేమేం అవసరం లేదు. వాళ్ళ వ్యవహారం చూస్తే తెలుస్తుంది. చాలా సుదీర్ఘంగా అధికారానికి దూరంగా ఉన్నది. ఇప్పుడు అధికారానికి వచ్చేసరికి పట్టపగ్గాలు లేకుండా మా మంత్రుల భాష ఏంటది? మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరేం ప్రమేయం ఉండవలసి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మేంగా చెప్తే వాళ్ళ మంత్రి చెప్తున్నాడు, రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదనడానికి ఏమి మీకు అనుమానాలు ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి. హన్మకొండ జిల్లా వరంగల్లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పీవీ విగ్రహానికి పూలమాల వేసి వెళ్తుండగా కోడిగుడ్లతో అటాక్ చేశారు ఆగంతకులు. అయితే దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలని ఆరోపించిన బీజేపీ నేతలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి చేసిందేం లేదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆదరణ కోల్పోతోందన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అరవింద్. లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో నిజామాబాద్ లో బీజేపీ గెలుస్తుందన్నారు అరవింద్. పసుపు బోర్డు కూడా ఆ మహనీయుడు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా బయటకు వచ్చి కార్యాలయాలు కూడా అతి త్వరలో దేశవ్యాప్తంగా పెడతారు. నిజామాబాద్ లో కూడా పెడతారు. గంత పెద్ద మనిషి వచ్చి గీడికొచ్చి అనౌన్స్ చేసిపోయినాక గదిలో అయినా కార్యాలయం పెట్టాలని. కాబట్టి ఇదే స్పైసెస్ బోర్డు తోటి మా ప్రభుత్వం మేము పనిచేయించినాం. 66 చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డే నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క తెలిపించినాం భారతీయ జనతా పార్టీ. మార్చి 4-5 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4న ఆదిలాబాద్, మార్చి 5న సంగారెడ్డిలో పర్యటిస్తారు ప్రధాని మోదీ.